హలో ఎవ్రీవన్, రియల్ ఎస్టేట్ క్లాసెస్కి స్వాగతం. సో డే 1 ఈరోజు నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ ప్రెస్టీజ్ హైఫీల్డ్స్లో ఫ్లాట్ ఉంది, ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 2.5 BHK, 64,000 రెంట్, అరౌండ్ 6,000 మెయింటెనెన్స్, 70,000 మెయింటెనెన్స్ కలిపి. సో ఓనర్స్ ఫ్యామిలీస్కి, బ్యాచిలర్స్కి ఎవరికైనా ఇద్దామన్నట్టుగా ఉన్నారు. సో ఒక ఎంక్వైరీ వచ్చింది. గూగుల్లో వర్క్ చేస్తారు, 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బ్యాచిలర్స్, బాయ్స్. సో వాళ్ళకి ప్రెస్టీజ్ హైఫీల్డ్స్లోనే ఫ్లాట్ కావాలన్నారు. సో వాళ్ళకి ఆ ఫొటోస్, డీటెయిల్స్ అని షేర్ చేసిన. సో ఫ్లాట్ ఈ రోజు నుంచి అవైలబుల్, 15th ఏప్రిల్ నుంచి అవైలబుల్ ఉంది. సో అది కూడా మనం ఇంటిమేట్ చేసినాం. సో ఓనర్కి చెప్పినాం, టెనెంట్కి చెప్పినాం. ఏమని, డీల్ క్లోజ్ అయితే 15 days రెంట్, మన సర్వీస్ ఛార్జ్, కమిషన్ అని. టెనెంట్కి అదే చెప్పినాం, 50 days రెంట్, కమిషన్ అని. సో టెనెంట్కి ఇంకో ఏం చెప్పినామంటే, ఫ్లాట్ చూపించినందుకు విజిటింగ్ ఛార్జెస్ 1000 రూపీస్ అని చెప్పినాం. సో ఈ 1000 రూపీస్ సర్వీస్ ఛార్జ్లోనే, అంటే 15 days ఆఫ్ రెంటల్ వాల్యూలోనే ఈ 1000 కూడా. సో ఎందుకంటే ఒక్కొక్కసారి డీల్ క్లోజ్ అయితే, ఒక్కొక్కసారి డీల్ క్లోజ్ కాదు. డీల్ క్లోజ్ కానప్పుడు మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి, మనం విజిటింగ్ ఛార్జెస్ తీసుకోకపోతే. సో టెనెంట్స్ యూజువల్గా ఒకటే ఫ్లాట్ చూసి క్లోజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో డెఫినెట్గా చాయిస్ ఉన్నప్పుడు, సో కస్టమర్ వాంట్ చాయిస్ ఇన్ సెలెక్షన్. సో ద బెస్ట్ అమాంగ్ అవైలబుల్ థింగ్స్ దే విల్ చూస్. బట్ మన దగ్గర ఫ్లాట్ ఉంది, సో మనం ఎంతమందికైనా ఫ్రీగా చూపెట్టలేము. ఎందుకంటే ఈ ప్రెస్టీజ్ హైఫీల్డ్స్ కూడా నేనున్న కొండాపూర్ నుంచి అరౌండ్ 5 kilometers. సో 10 kilometers అంటే యూజువల్గా ఫ్యూయల్ ఖర్చే ఒక 50 రూపీస్ అయింది. మనం ఒక 1 hour టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఇంటిమేట్ చేసిన, విజిటింగ్ ఛార్జెస్ కూడా 1000 రూపీస్ తీసుకుంటాం విజిట్ అయిపోయిన తర్వాత అని. సో ఎందుకంటే డీల్ క్లోజ్ అయితే క్లోజ్ కాదు. సో కాబట్టి నిన్ననే చూద్దామని అనుకున్నారు టెనెంట్స్, బట్ ఓనర్ అవైలబుల్ లేకుండా. సో ఇవాళ షెడ్యూల్ చేసినారు. సో 6:30కి విజిటింగ్ టైం. సో 4:30కి మళ్ళీ ఓనర్కి ఇంటిమేట్ చేసిన వస్తున్నామని. సో టెనెంట్కి కూడా అడిగిన వస్తున్నారా అని. సో ఇద్దరు ఓకే ఉన్నారు. సో ఓనర్కి అడిగిన, మాకు టవరు, ఫ్లాట్ నెంబరు, సో ఎంట్రీకి పర్మిషను, ఆ పాస్కోడ్ పంపించమని. సో టెనెంట్కి చెప్పిన, మెయిన్ గేట్ దగ్గరికి వచ్చినాక కాల్ చేయమని. గేట్ 3 ఎంట్రీ గేట్ కదా ప్రెస్టీజ్ హైఫీల్డ్స్లో. సో అక్కడికి వచ్చినాక కాల్ చేయమన్నా. నేను 6 వరకే అక్కడ ఉన్నా, 6:15 వరకు వస్తా అని చెప్పిన. సో 6కే అక్కడ ఉన్నా. అప్పుడే పాత ఫ్రెండ్ ఒక ఆయన కలిసిండు. సో ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అడిగిన, మార్కెట్ ఎట్లున్నది, మరి మార్చి నెలలో ఎంత సంపాదించినావు అని. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ మార్చి నెలలో ఆయన 2 లక్షల పైనే సంపాదించిండట. సో కంగ్రాచులేట్ చేసిన. కైండ్ ఆఫ్ నాకు కూడా మోటివేషన్ అనిపించింది 2 లక్షలు సంపాదించినట్టు. మేము ఇద్దరు ఒకటే బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ క్లాసెస్. సో 2 లక్షలు సంపాదించినట్ట. ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. సో చెప్పిండు, సో ఈ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అని అందరినీ డిస్కస్ చేసుకున్నాము. అప్పటికే టెనెంట్ కూడా వచ్చేసిండు. టెనెంట్ వచ్చి కాల్ చేసిండు. కాల్ చేయగానే ఇక ఓనర్కి కాల్ చేసి ఫ్లాట్ దగ్గరికి తీసుకుపోయినా. ఫ్లాట్ చూసారు, ఫ్లాట్ నచ్చింది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, ఫర్నిషింగ్స్ అన్నీ అట్రాక్టివ్గా ఉన్నాయి, టాప్ నచ్ ఉన్నాయి. మంచి వ్యూ కూడా, బాల్కనీ వ్యూ కూడా, 33rd floor కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది, వైడ్గా ఉంది. సో వాళ్ళకి నచ్చింది. కాకపోతే వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ అడిగినారు. సో ఫ్లాట్ ఏమో ఇమీడియట్గా అవైలబుల్ ఉంది, June 1st నుంచి ఇవ్వడానికి స్కోప్ ఉందని అడిగినారు. కాకపోతే ఇప్పుడు June 1st నుంచి ఓనర్స్ ఇస్తే ఈ 15 days, మే నెల 1 month. సో 1.5 month రెంట్ దే లూజ్. టెనెంట్ ఏమంటున్నాడు, టోకెన్ అమౌంట్ ఇప్పుడే ఇచ్చేస్తామంటున్నాడు, కానీ 1.5 month రెంట్ ఎవరు కూడా పోగొట్టుకోవాలనుకోరు కదా. సో ఓనర్ ఇన్స్టెడ్ ఏమన్నారంటే, ఈ 15 days వరకే నేను ఆగలుగుతా, అంటే May 1st నుంచి ఇవ్వడానికి నాకు ఓకే, బట్ June 1st అయితే 1 month రెంట్ 70,000 పోగొట్టుకోవడం నాకు ఎంతవరకు ఇష్టం లేదని అన్నారు. సో టెనెంట్కి చెప్పినాం అనమాట. సో 1 month రెంట్ ఎవరైనా పోగొట్టుకోరు కాబట్టి ఇంత మంచి ఫ్లాట్ దొరకడం కూడా కష్టమని. సో టెనెంట్ అన్నాడు, సో ఆలోచించుకొని చెప్తా అన్నాడు. సో అక్కడ విజిట్ క్లోజ్ అయిపోయింది. సో ఫ్లాట్ వీడియో అడిగినారు, ఫ్లాట్ వీడియో షేర్ చేసినాం. బయటకు వచ్చిన తర్వాత మన విజిటింగ్ ఛార్జెస్ మనం అడగాల్సిందే. వాళ్ళు పిలిచి విజిటింగ్ ఛార్జెస్ ఎవరు ఇయ్యరు. సో మనము రియల్ ఎస్టేట్ చేసేది డబ్బులు సంపాదించడానికి. డీల్ క్లోజ్ అయితే 64,000 ఎట్లా వస్తాయి. ఇన్ కేస్ క్లోజ్ కాకపోతే మనము డిసప్పాయింట్ కావద్దు, మన ఎఫర్ట్స్ వేస్ట్ కావద్దు. కాబట్టి విజిటింగ్ ఛార్జెస్ డెఫినెట్గా వసూలు చేయాలి. సో టెనెంట్కి మన QR code చూపెట్టిన, 1000 రూపీస్ స్కాన్ చేసిండు, పంపించేసిండు. సో అట్లా ఇవాళ విజిట్ క్లోజ్ అయింది. డీల్ కూడా క్లోజ్ అవుతుందేమో చూద్దాం.
ఒకవేళ క్లోజ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. సో డే 1 ఇన్ రియల్ ఎస్టేట్. సో మీరు కూడా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే నేను యాప్ క్రియేట్ చేసి యాప్లో ట్రైనింగ్ క్లాసెస్ పెట్టిన. సో డాక్టర్ రియాలిటీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఏ కోర్స్ అయితే చేద్దాం అనుకుంటారో ఆ కోర్సు పర్చేజ్ చేసుకోండి, క్లాసులు వినండి, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. సో మీరు కూడా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. బై బై.